పరిస్థితి ఎందుకు లేదు పార్టీలో ఒక సొంత మిగతా వాళ్ళకి ఏముంటుందని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు అలాంటి సిచ్యువేషన్? అంటే నేను ఏమంటున్నానంటే అందుకే ఇంతకుముందు చెప్పాను, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పైన ఒక కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆడబిడ్డను అందరం బాధపడ్డాం, కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అన్నలాంటి హరీష్, సొంత అన్న అయినటువంటి కేటీఆర్ ఆమె బయటకు వచ్చే వరకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయవాదులు సంప్రదించి చట్టపరంగా చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళని చేసినారు. పట్టించుకోలేదనేటువంటి మాట సరైంది కాదు. ఒకటి. రెండు, సరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఏదైనా మాట్లాడి ఉన్నా, ఎవరైనా ఏదైనా ప్రచారం చేసి ఉన్నా అది ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పేవాళ్ళకి చెప్పి తిరిగి చెప్పింటారు కదా, చెప్పకుండా ఉండరు కదా. ఇక అది కేసీఆర్ గారు పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం మీద నేనేం మాట్లాడాను. నేను మాట్లాడిందల్లా కూడా ప్రధానంగా ఒకటి, ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు ప్రతిగా ఏం చెప్పాలనో, ప్రజలకు ఏమి వివరించాలనో అదో ప్రయత్నం చేసిన. రెండు, నేను ఎరిగిన, టీఆర్ఎస్ శ్రేణులు ఎరిగిన, పార్టీ ఎరిగిన హరీష్ రావు గురించి తూలనాడి మాట్లాడడం, ఆరోపణలు చేయడం అది బాధ కలిగించేటువంటిది. అట్లా చేసి ఉండాల్సింది కాదు. ఆమె కూలుగా ఆలోచించుకుంటే ఆమెకు అర్థమవుతుంది. చేసి ఉండాల్సింది కాదు ఎట్టి పరిస్థితులలో. కేసీఆర్ను కాదని ఆ పార్టీలో ఇంకెవరో ఇంకేదో పాత్ర పోషించడానికి ఆస్కారమే లేదు. నేను ఖరాఖండిగా చెప్తున్నా. కేసీఆరే అధినాయకుడు, కేసీఆర్ మాటనే శిలాశాసనం మా అందరికీ. మేమందరం తెలంగాణ సైనికులం, కేసీఆర్ అనుయాయులం. అది కేటీఆర్ కానీ, హరీష్ కానీ, నాలాంటి వాళ్ళం కానీ ఎవరైనా సరే, ఎవరికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి ఎవరెవరో ఏవో కళలు కానీ ఏవో ఊహించుకొని ఏవో గీతలు గీసుకొని మేమిటు మీరటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా పరిణతి చెందని అంశాన్ని తెలియజేస్తుంది. లేకుంటే వాళ్ళకు సమాజం పట్ల, ఈ విస్తృతమైన తెలంగాణ భావి కర్తవ్యాల పట్ల ఆ అకుటిత భావం, ఆ దీక్ష లేదనిపిస్తుంది ఎవరైనా. మన లక్ష్యము మిగిలిపోయినటువంటి తెలంగాణ పునర్నిర్మాణ చర్యలు ఏమున్నాయో, సరే మనకు అవకాశం రాలేదు ఇప్పుడు 5 ఏళ్ళు. వీళ్ళు చేయకపోగా వీళ్ళు వాళ్ళ విధ్వంసం చేస్తుండో రకంగా చెప్పాలంటే, మళ్ళీ రాబోయే రోజులలో చేయాల్సినటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టాలి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజలకు బాసటగా నిలవాలి, అండగా నిలవాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, సమర్థవంతమైనటువంటి పాత్రను పోషించాలి. ఇప్పుడు ఎత్తి చూపవలసింది అధికారంలో ఉండి ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ లేదా ప్రభుత్వం. అది చేయని దాన్ని ఎత్తి చూపడం రాజకీయ నాయకుల కర్తవ్యం అవుతుంది, రాజకీయ కార్యకర్తల కర్తవ్యం అవుతుంది. దానికి భిన్నంగా ఏం చేసినా సొంత పార్టీని బలహీనపరిచినట్లే అవుతుంది. అట్లా చాలామంది మాట్లాడినారు 25 ఏళ్ల కాలంలో. అట్లా మాట్లాడిన వాళ్ళంతా కూడా 4 పార్టీలు మార్చుకొని వేదికలు మార్చుకుంటూ వచ్చినారు తప్ప వాళ్ళ శాపనార్థాలు ఏమంటారు కదా, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి మీద ఉన్న వెన్న కింద పడిపోదు కదా. 25 ఏళ్ళ నుంచి నేనేమంటున్నా అంటే ఒక్కరి గురించి కేంద్ర బిందువు చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ పార్టీ లక్ష్యాలు ఎరిగి సందర్భానుసారంగా వ్యూహాత్మకంగా ఈ పార్టీ వేసేటువంటి అడుగులు వేసేటువంటి వాళ్ళు, నిగ్రహంగా ఓపికగా పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు నిలకడగా ఉంటారు. పార్టీ వ్యూహం, పార్టీ లక్ష్యము, ప్రజల లక్ష్యానికి తోడుగా అదనంగా వ్యక్తిగత లక్ష్యం, వ్యక్తిగత అజెండా ఉండేటువంటి వాళ్లకు అడుగులు తడబడతాయి తప్పకుండా. అక్కడే సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ.